గన్నవరం ఎయిర్పోర్ట్ లో పెనుముప్పుతకు పక్షి తగిలింది. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? ప్రయాణికులకు ఏమైనా ఆల్టర్నేట్ చూపించారా? ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మార్నింగ్ రమణ, గన్నవరం విమానాశ్రయం నుంచి అటు బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొద్దిసేపటికే తిరిగి ల్యాండ్ అయిన పరిస్థితి గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పెద్ద పెనుముప్పు తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అటు బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఈ రోజు పెను ప్రమాదమే తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో తరచుగా ఎయిర్ ఇండియా విమానాలు ప్రమాదాలకు గురవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎయిర్ ఇండియా విమానానికి అతిపెద్ద ప్రమాదం అటు టేకాఫ్ బెంగళూరు వెళ్లేందుకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చి ల్యాండ్ అయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా టేకాఫ్ అవుతున్న సమయంలో అక్కడ ఫ్యాన్ రెక్కల్లో ఒక పక్షి ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో పైలట్ అప్రమత్తం అయ్యి చాకచక్యంగా గన్నవరం విమానాశ్రయం రన్వే పైన సేఫ్ గా ఎయిర్ ఇండియా విమానాన్ని ల్యాండ్ చేయగలిగారు. విమానంలో అప్పటికే దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా సమాచారం. అయితే విమానంకి సంబంధించి తలెత్తిన సమస్యని గుర్తించిన పైలట్ వెంటనే రన్వే పైన ల్యాండ్ చేయడం, అయితే ఆ విమానంలో తలెత్తిన లోపానికి సంబంధించి సరిచేయడానికి సుమారు 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రయాణికులకు ఆలస్యం కాకుండా బెంగళూరు వెళ్లాల్సిన ప్రయాణికులకు సంబంధించి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి మరొక ప్రత్యామ్నాయ ఫ్లైట్ ని ఏర్పాటు చేసి ప్రయాణికులందరినీ కూడా వేరొక ఫ్లైట్ లో తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ విమానానికి సంబంధించి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండ్ అవుతాం. అదేవిధంగా గతంలో అనేక మార్లు ఈ రకంగానే ఫ్లైట్ ని పక్షులు ఢీకొట్టడం అనేది కొంత తరచుగా విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అధికారులకు సంబంధించి దీనిపైన ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి సమస్యలు సాధారణంగా గన్నవరం విమానాశ్రయంలో తరచూ వస్తున్నాయి. ఈ రోజు కూడా అలాగే ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం పైలట్ చాకచక్యంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా రన్వే పైన సేఫ్ గా ల్యాండ్ అయిన పరిస్థితి అయితే ఉంది రమణ.